హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఈరోజైతే మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేసానండి. అదేంటో తెలుసా? ఈవినింగ్ స్నాక్స్గా అలాగే లంచ్లోకి కూడా బాగుంటుందండి. ట్రై చేయండి మరి. అదేంటంటే తోటకూర పకోడీ అండి. ఇది ఏంటి శిరీష, ఈ మధ్యనంతా తోటకూర పకోడీ, పాలకూర పకోడీ, మెంతికూర పకోడీ చేస్తున్నావు ఏంటి? ఆకుకూరలు అంత చౌకగా ఉన్నాయి ఏంటి అనుకోవచ్చు. కాదండి, ఆకుకూరలు తినలే పిల్లలు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా చేసి పెడితే అస్సలు వద్దనరు, డెఫినెట్గా తినేస్తారనమాట. అందుకు మీరు కంగారు పడకుండా మీ పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టారనుకోండి, కామ్ గోయింగ్గా తినేస్తారు. ఓకే, హెల్త్కి మంచిది, హెల్దీ కూడా. సో ట్రై చేయండి మరి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 2-3 కట్టలు తోటకూర, గుప్పుడు కొత్తిమీర, ఇంకా టేస్ట్కి బాగుండాలని ఒక 2-3 ఉల్లిపాయలు, అలాగే అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా చికెన్ మసాలా అండి, టేస్ట్ బాగుండాలని. అన్నీ 1 by 1 వేసుకొని కలిపేసుకొని, ముఖ్యంగా ఆకుకూరలకు వేసుకుంటుంది సుమి 2 times కడుక్కోవాలి. ఆకుకూర తెచ్చిన వెంటనే ఒకసారి, అలాగే కట్ చేసిన తర్వాత బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి, వాటర్ అంతా వాడిపోయే వరకు. ఇంకా ఫైనల్గా అన్నీ ఒక దగ్గర వేసుకొని కొంచెం ఒక 2-3 స్పూన్లు వరిపిండి వేయాలి, కరకరలాడాలి కదా. అలాగే శనగపిండి ఇంక వేసుకొని శుభ్రంగా మ్యాగ్నేట్ చేసుకొని, ఇంకేం చేయాలి, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చక్కగా పకోడీ వేసుకుంటే సూపర్గా గలగలలాడుతూ కరకరలాడుతూ చక్కగా టేస్ట్గా చాలా బాగుంటుందండి. బయటికి వెళ్ళి బోల్డ్ డబ్బులు వేసుకొని కొని తెచ్చుకుంటే కంట మీరు ఒక్క 10 నిమిషాలు శ్రమ పడ్డారనుకోండి, టేస్టీ పకోడీ అయితే రెడీ అయిపోద్ది. సో మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉంటారు, సుమి సూపర్గా ఉన్నది మమ్మీ అంటారు. ఓకేనా? మరి ఎవరి గెస్టులు వచ్చినా కూడా ఈ విధంగా చేసి పెడితే అందరూ ఉల్లిపాయ పకోడీ అన్నీ వేస్తారు. ఈ విధంగా పెట్టండి, మిమ్మల్ని డెఫినెట్గా మెచ్చుకుంటారు. సో ఈవినింగ్ స్నాక్స్ కాఫీ టీతో బాగుంటుంది. అంటే లంచ్లో కూడా సాంబార్కి, పెరుగు చట్నీకి, ఇంకా టమాటా రసంకి మీ ఇష్టం, ఏ కాంబినేషన్తోనైనా తీసుకోవచ్చు. సో హెల్త్కి మంచిది, హెల్దీ. మరి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అయితే వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మర్చిపోద్దు సుమి, ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఉంది. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారనుకోండి, మంచి ప్రోటీన్ గల కర్రీ కానీ ఇలాంటి స్నాక్స్ కానీ మీరు షేర్ చేస్తారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు, ఏమంటారు? సో మరేం చేయాలి, మీరు డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేసి మీరు వాళ్ళని ట్రై చేయమని, మీరు కూడా ట్రై చేసి మళ్ళీ నాకు ఒక కామెంట్ చేయొచ్చు కదా. వీడియోస్ అలాగా చూస్తూ వెళ్ళిపోకుండా చిన్న సపోర్ట్ చేస్తే మరి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. చూసారా, మనం కొద్దిగా కష్టపడ్డామంటే బౌల్ నిండా పకోడీ రెడీ అయిపోతుంది. చూసారా మరి ఎంత బాగుందో. మరి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి సుమి, లాలాజలం వచ్చేస్తుంది. మరెందుకు ఒక లేటు, ఒక పట్టేద్దాం, వచ్చేసేయండి. ఓకే, మరి మీరు కూడా ట్రై చేసి చక్కగా మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతూ ఈ స్నాక్ అయితే ఎంజాయ్ చేయండి. ఓకే, మరి మీకు ఎలా వచ్చిందో చేసి నాకు కామెంట్ చేయొచ్చు కదా, మర్చిపోవద్దు. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్లీగా షేర్ చేయండి, మర్చిపోవద్దు సుమి. మంచి రెసిపీతో మరి మీ ముందుకైతే వచ్చేస్తాను. మరి ఏం చేస్తారు? లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు సుమి. ఓకేనా? మరి నేను చిన్న చిట్కాలతోనే అన్నీ చెప్తాను, పెద్దగా బడ్డెన్ లేకుండాను. సూపర్గా టేస్ట్గా ఉంది. మరి లాగించేద్దాం రండి, పట్టేద్దాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ, బాయ్.